మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి అన్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 వచనంలో రాయబడి ఉంది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకంలో గొప్పవాడు ఒకటి ఉన్నాడు. మనలో మనం బయట తీయం, మనం భయపడిపోతూ ఉంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు మనం జయిస్తూ ఉంటున్నాడు. ఆ గొప్పవాడిని బయట తీయట్లేదు మనం. ఆ గొప్ప సర్వశక్తిమైన దేవుని మనం వాడుకుంటలేదు, మనం భయపడిపోతాం. అందుకే మీలోనే ఉన్నాను రా, మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగిస్తాను, ఆశ్చర్యకాలు జరిగిస్తాను, నువ్వు జరగని పని కూడా జరిగేలా నేను చేస్తాను ప్రభు వాగ్దానం చేస్తాడు ఈ దినాన్ని మనకి. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్ప సర్వశక్తి దేవుడు మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువును ప్రార్థన చేసిన ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎట్టేగా సహాయం చేస్తాడు. ఆయన గొప్పవాడు గనక. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ లోకంలో మనుషులు ఎప్పటి వారండి? రాజులు నమ్ముకుంటే, నరులు నమ్ముకుంటే యెహోవా నాశనం మేలు అన్నాడు. యెహోవాలో మీకు రక్షణ కలుగును, యెహోవాలో జీవం కలుగును అంటున్నాడు దేవుడు. ఇది నాన్న మన లోకంలో ఉన్న వాళ్ళు నమ్ముకుంటున్నాము, ధనవంతులు నమ్ముకుంటున్నాం, బంధువులు నమ్ముకుంటున్నాం, వాళ్ళందరూ విడిచిపెట్టి మనలో ఉన్న గొప్పవాడు ఒకన్నాడు కదా, అతను మన బయటికి తీసి ఆయన కొని ప్రార్థన చేస్తాడు మన జయాన్ని విజయాన్ని దాయిచ్చాను గాక. ఇది నాన్న అట్టిగా ఆ జయం పొందుకునే ప్రభు దేవుడు మీకు దాయిచ్చానుగా. నీలో ఉన్న గొప్పవాడిని బయటికి తీసి ప్రార్థించి ఆత్మకి దాయిచ్చాను గాక. ఆమె ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక. ఈ సమయం మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపుండ ఆరాధనకు యోగుడా నీకు వందనాలు. ఇదిగోన మాలో ఉన్న లోకాన్ని జయించున్నా ప్రభావ. అయ్యా మేము కూడా లోకంలో జయించే కృప మీరు మాకు దాచండి. మాకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బంది దూరపరచండి. మా పని భారం ఒత్తిడి తీసండి. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు విడిపించండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. మా కష్టార్థం మీకు తినే సహాయం చేయండి. ఏదైనా ప్రయాణం వెళ్తే బిడ్డల శ్యామకర ప్రయాణం జరిగించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించి. ఏమైనా బిడ్డలు, ఏమైనా కుమారులు కుమార్తెలు మాట లోబడే కృప దయచేసి దినమంతా మమ్మల్ని, మా చేతి పనులు, మా యజమానులతో అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించి దీవించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.